నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు సంజీవులు గారు ఉన్నారు. ఈయన వేణు మోటార్స్ కంపెనీ సంబంధించిన ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈయనకి నచ్చిందా లేదా, ఈయన కస్టమర్ వీళ్ళు తెలుసుకుందాం. సంజీవులు గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సార్, అసలు మొదటిగా మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రీవియస్ గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారా, పెట్రోల్ బండి వాడేవారా? పెట్రోల్ బండి వాడేవాడిని ఎక్సెల్. ఈ కిక్కర్ కొట్టడంతో ఇబ్బంది అయ్యి ఇదే స్మూత్గా ఉందని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేసిన. ఇప్పుడు మీ ధర్మవరంలో కూడా 2-3 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు ఉన్నాయి. అందులో స్పెసిఫిక్గా వేణు మోటార్ సంబంధించిన స్కూటర్ ఎందుకు తీసుకుంటారు? దాని ఏమైనా కారణం ఉందా? కారణం అంటే ఇప్పుడు ముందు నుంచి ఉన్నారు, నమ్మకంగా ఉంటుందని చెప్పి ఒక నేమ్ గుడ్ విల్ ఉంది వేణు మోటార్స్ అంటే. దాని గురించి మనం ఎంకరేజ్ చేసినాము. వేణు మోటార్స్లో కూడా మీకు 2-3 మోడల్స్ ఉన్నాయి. ఈ ఫ్లైవ్ కానీ, ఐకాన్ కానివ్వండి, థండర్, ఇలా 4-5 ఉన్నాయి. అందులో స్పెసిఫిక్ ఇదేందుకు తీసుకున్నారు? ఇది తీసుకున్న కారణం ఏమబ్బా అంటే మనకి చూసిగా మోడల్ బాగుంది, లుక్ బాగుంది. మనం వెయిట్ కానీ ఏదన్నా ఇది కానీ ఫెసిలిటీ ఎక్కడికైనా లాంగ్ పోవాలంటే అదే దూరవారం డిక్కీలో పెట్టుకుంటే ఐటమ్స్ ఏదైనా ఉంటుంది. ఏదైనా కాయగూరలు ఏదైనా తెచ్చుకోవాలి పెట్టుకోవాలి, లగేజ్ ముందర వేసుకుంటే లగేజ్ ఉంటుంది. ఈ బిజినెస్ పరంగా కూడా పనికి వస్తుంది. ఓన్లీ మళ్ళీ లేడీస్ ఎక్కించిపోయి కానీ ఎక్కే కానీ ఏడకపోయి కానీ ఎక్సలెంట్గా ఉంది. సో ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయిందని తీసుకుంటాం. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఈ బండిలో 2 రకాలు చెప్పారు. ఒకటి 60 కిలోమీటర్ మైలేజ్, ఒకటి 90 కిలోమీటర్లు అన్నారు. మీరు ఏది కొనుక్కున్నారు? మేము 90 కిలోమీటర్లు వచ్చింది కొన్నాము. మీరు కొని ఎంతకాలం అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 నెల అయింది. ఈ నెల కాలంలో మీరు ఎన్ని కిలోమీటర్ తిరిగారు? దగ్గర 130 కిలోమీటర్లు పైన తిరిగా. అంతేనా? మీరు ఎక్కువ అంటే బండి 10 రోజులు నేను పాత బండి ఉంటే వాడినాదండి. ఓహో, ఎక్కువ నడపలే. నేను ఏమన్నా లోకల్లో తిరిగాను చెప్పి సేఫ్టీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. రోజుకి ఎంత, ఒక 5-6 కిలోమీటర్ అంత మించి తిరగరా మీరు? అంటే ఇప్పుడు నేను రన్నింగ్ చేయబట్టి దగ్గర ఒక 20 రోజులు అయింది. అంతకుముందు పాత బండి ఉండే, పాత బండి తోలుతా అంటే ఇంకా అది వర్షాకాలంలో ఏమన్నా వర్షం వచ్చినప్పుడు నా అంతా కొత్త బండి ఎట్లా అని చెప్పి నేను పక్కన పెట్టుకున్నా. ఓకే, అంటే మీరు రోజువారీగా ఎన్ని కిలోమీటర్ నడుపు? రోజువారీగా ఒక 20-25 కిలోమీటర్లు తిరుగుతా, 30 కిలోమీటర్ల దగ్గర తిరుగుతా. బిజినెస్ పరంగానే ఇంకా రావాలా పోవాలా అన్న. మాకు కాలనీ కాబట్టి దూరం ఉంటుంది కాబట్టి రాను 5 కిలోమీటర్లు, పోను 5 కిలోమీటర్లు. 4 సార్లు తిరుగుతా నేను. 3 సార్లు 4 సార్లు తిరుగుతా. ఓకే, ఇంకా బజార్లో ఏదైనా పర్చేజ్ ఏదైనా చేయాలంటే పర్చేజ్ చేసి తీసుకుపోయి సరిపోతుంది. ముందు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నాం అనుకుంటే మీరు మీ ఆలోచన అంటే డబ్బులు ఆదా చేసుకోవాలనే ఉద్దేశం తీసుకున్నారు. ఇది డబ్బులు ఆదా అంటే దానికి పెట్రోల్ వేపించుకోవాలా, దీనికి అయితే ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెలకు వచ్చి దానికి ఎంత లేదన్నా 3,000-4,000 పెట్రోల్ పెట్టాలా. అది 3,000 రూపాయలు ఆదాయమే కదా. ఆ ఆదాయంతో ఏదో కరెంట్ బిల్లు పోయినా కూడా ఒక 600-800 పోతుంది అనుకో, ఇంకా 2,000-2,500 ఆదానే కదా. ఓకే, డబల్స్ వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళాను. డబల్స్ వేసినప్పుడు పికప్ ఏమైనా బాగానే ఉందా? పికప్ బాగానే ఉంది. మన కొంత మిట్టకు కూడా హైవే మీద పోయినాను, ఎగ్గింది, ప్రాబ్లం ఏం లేదు. పికప్ కూడా బాగుంది. టీవీఎస్ ఎక్సెల్ అంటే మీరు ప్రీవియస్గా ఏమైనా లోడ్లు వేసుకుని ఏమైనా వ్యాపారాలు చేసేవారు? బిజినెస్ ఉంది. ఇట్లా చక్కెర ప్యాకెట్, కందివేల ప్యాకెట్, ఇట్లా గోల్బీడ్ ప్యాకెట్ ఇట్లాంటివన్నీ వేసుకుని లగేజ్ వేసుకుని పోయేవాడిని ఆ బండిలో. ఈ రోజు ఇప్పుడు దీని మీద లగేజ్ దీనిలో కూడా ఏమన్నా చక్కెర ప్యాకెట్ వేసిన సేఫ్టీగా. ఎన్ని కేజీలు ఉంటుంది? 50 కేజీలు వస్తుంది. 50 కేజీలు 50 కేజీలు వేసిన బాగానే ఉంది. అందులో లేడీస్ మా అక్క దగ్గర 150-160 కేజీలు ఆయమ ఉంటుంది. ఆయమని ఎక్కించుకుని కూడా తోలినా. అంటే మీరు ఇద్దరు కలిపి ఒక 200 కేజీలు వెళ్ళారు ఈజీగా. అప్పుడు కూడా పికప్ బాగానే ఉందా? బాగుంది పికప్. ఓకే, ఇంకొకటి ఎలక్ట్రిక్ స్కూటర్లో కస్టమర్లకు ఒక డౌట్ ఏంటంటే బండి కొంటే వర్షాకాలంలో పనిచేయదేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా అలా డౌట్ ఉండేదా ప్రీవియస్? డౌట్ అంటే వర్షాకాలం అంటే పదొక్క బండి కామనే, అదో ట్రబుల్ ఇస్తా ఉంటుంది. జిల్లా నీళ్ళు దూరేది. మన జాగ్రత్త మనం ఉండాలి. ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని తీసుకున్నా. ఇప్పుడు ఎక్సెల్ కూడా నీకు ట్రబుల్ ఇస్తాండే వర్షాకాలంలో ఎక్కువ, అది మామూలే. ఇంకా ఇంకోటి కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా మీకు 90 కిలోమీటర్లు అండి. మీరు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? మీరు 90 అంటే నాకు 80 వస్తాను కానీ 80కి బాగా ఈజీగా వస్తుంది. 20కి ఇది అవుతుంది. 80 కిలోమీటర్ ఓ రోజు ఛార్జ్ పెట్టుకుంటే 3 రోజులు నేను తిరుగుతాను. 3 రోజులు తిరుగుతాను. మళ్ళీ 3వ రోజు నైట్ ఛార్జ్ పెట్టేస్తాను. ఇంకోటి మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 6 గంటల నుంచి 8 గంటల వరకు. మీరు ఫుల్గా బ్యాటరీ అయ్యే వరకు పెట్రోల్ ముద్ద పెట్టేసుకుంటారా? ముందు అంటే ఉన్నట్లుగానే పెట్టేస్తాను. నెట్లో పెట్టేస్తాను. మళ్ళీ ఏదైనా మన పడింది అనుకో తీసేసి వెళ్ళిపోయేస్తాను.
ఇంకోటి బ్రేక్స్ కూడా ముఖ్యం. మీరు కొంచెం స్నో లైసెన్స్ స్కూటర్ అయినప్పటికీ ఏమైనా అడ్డు వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి. బ్రేక్స్ ఎలా అనిపిస్తుంది మీకు? బ్రేక్ బాగానే పడుతుంది, బ్రేక్ బాగానే పడుతుంది. ప్లస్ ఏమప్ప అంటే మనకు కొద్దిగా ఏదన్నా స్లోగా పోవాలన్నప్పుడు కూడా ఒకట్లయినా పోవచ్చు. స్లో పోవాలనుకుంటే అంత ఫాస్ట్ పోవాలంటే సెకండ్లో పోవచ్చు. ఇంకా కొంత లాంగ్ ఏదైనా కొంత దూరం ఎవరు జనాలు లేని సాట పోతే థర్డ్లో పోవచ్చు. ఇంకోటి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ మీద సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత ఒకవేళ బ్యాటరీ సమస్య వస్తే మరి బ్యాటరీ మార్చుకోవడానికి మీరు రెడీగానే ఉన్నారు? మామూలు అనేది ఇప్పుడు మన 2000 రూపాయలు ఆదాత అవుతుంది. అదే 2000 రూపాయలు మనం బ్యాటరీ మార్చుకుంటే 1 ఇయర్కి 24,000. ఇంక 20,000 15, 14 అట్లా 15, 16 పెట్టి బ్యాటరీ మార్చుకుంటే మళ్ళీ 1 ఇయర్ వరకు పనిచేస్తుంది. మరి మీరు చూస్తే మీరు పెద్దగా ఎక్కువ కిలోమీటర్ తిరగట్లేదు అంటే ఇప్పుడు అంటే తిరగలేదు, తర్వాత నెలకి ఒక 2,000, 3,000 తిరుగుతారా? తిరుగుతాం. ఇప్పుడు అంటే పాత నడిపారు. డైలీ నీకు 30 కిలోమీటర్ల అంచనా వేసుకున్నా కూడా సంవత్సరానికి ఎంత అవుతుంది? డైలీ 30 అంటే ఒక నెలకి మీకు ఒక 900 కిలోమీటర్లు. డైలీ 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవాలా. ఆ 100 రూపాయలు కంటే ఆదాయం వచ్చినట్లే కదా మనకి 3,000. ఓకే, మీరు ఆ లెక్కనే నేను వేసిన. ఇంకొకటి మన మార్కెట్లో లిథియం బ్యాటరీ ప్యాక్ అని ఒకటి ఉంది. సో లిథియం బ్యాటరీ ప్యాక్ ఏంటంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది, వారంటీ 3 సంవత్సరాలు ఇస్తున్నారు. గ్రాఫీన్ బ్యాటరీ అనేది సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. అది కూడా మనకి ఛార్జింగ్ టైం ఎక్కువ టైం పడుతుంది. మరి ఇది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ స్కూటర్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు దాన్ని చూసినారా, ఇదైతే మనకు వస్తూ మళ్ళీ కాసి మనం మార్చుకుందాం డాడీ అని పిల్లలు కూడా ఎంకరేజ్ చేసినది. మార్చుకుందా పర్లేదు అని చెప్పి. పర్లేదు మార్చుకున్నాం. సస్పెన్షన్ ఎలా ఉంది? ఇప్పుడు గొత్తుకుల రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానీ స్మూత్ గానే ఉంది, స్లోగా పోతుంది. ఏమన్నా ఫాస్ట్ పోతే సౌండ్ వస్తుంది, అదే స్మూత్ గా పోతే స్లోగా పోతే సౌండ్ ఏం రాదు. ఇప్పుడు రోడ్డు గతుకు రోడ్డు ఉంటుంది, ఫాస్ట్ గా పోతే అనుకో అదురే కదా. అవును, అదే కొద్దిగా స్మూత్ గా పోతే నిదానంగా పోతే గతుకు కనిపిదు, స్లోగానే బాబు. ఇంకోటి మనకి క్వాలిటీ ఎలా అనిపించింది బండి మీకు? క్వాలిటీ పర్వాలే. మీరు ఇప్పుడు ఈ స్కూటర్ని ఎంత కొనుగోలు చేశారు? నేను వచ్చి 60,000 కొనుగోలు చేసిన. మొత్తం అంతా మీరు ఏమైనా ఇవన్నీ గాడ్స్ అని కలిపా? అన్నీ మన చేతికి వచ్చాక 60,000 పడి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు మీకు బ్యాటరీకి సంవత్సరం అని చెప్పారు, ఇంకా మోటార్ కంట్రోలర్ కూడా సంవత్సరం అన్నారు. మోటార్ కంట్రోలర్ బ్యాటరీ అన్నీ చేసినాం కానీ మోటార్ నుంచి నేను అంత కనుక్కోలేదు. సో దానికి కూడా సంవత్సరం పాటు వారంటీ ఇస్తారు. త్వరగా మీరు ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఒక 4 రోజులు వాడారు. మీ ఎక్స్పీరియన్స్ లో ఈ స్కూటర్కి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? అది ఇప్పుడు ఉండే నేను నడిపేదాన్ని బట్టి 8-9 మార్కులు ఇస్తా. 9 మార్కులు ఇస్తారు. చూసారుగా వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ గారి యొక్క ఓనర్షిప్ రివ్యూ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.